నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. పుష్ప నటుడు హీరో అల్లు అర్జున్ని ఇవాళ నాంపల్లి క్రిమినల్ కోర్టు రిమాండ్ విధించిన పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శరత్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, ఇవాళ అల్లు అర్జున్ని నాంపల్లి క్రిమినల్ కోర్టు రిమాండ్ విధించిన పరిస్థితి, దాదాపుగా 14 రోజులు. సో ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు సార్? దాంట్లో న్యాయమూర్తి అంటే 187 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సమితి సంహిత అనేది ఉంటుంది అనమాట. బిఎన్ఎస్ఎస్ అని అంటే ఓల్డ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు ఇది కొత్త పేరు బిఎన్ఎస్ఎస్ అని, అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత. సో దీని ప్రకారంగా మ్యాజిస్ట్రేట్ కి అధికారం ఉంటుంది. ఒక వ్యక్తి మీద నేరారోపణ జరిపి ఆయనను ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో ఇందులో అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, ఇతని జ్యుడిషియల్ రిమాండ్ కు పెట్టాలా వద్దా అనేది జడ్జి గారు తన విచక్షణ ఉపయోగించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ నిర్ణయం ఈజ్ ఆల్సో రివైజబుల్ బై ది హైకోర్టు. హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రాథమికంగా ఏదైనా అతని మీద ఆరోపణలు వచ్చినప్పుడు దాంట్లో ప్రాథమికమైన ఆధారాలు ఉంటే ఈ రకంగా జ్యుడిషియల్ రిమాండ్ విధించడం చాలా పరిపాటి అండి. దీంట్లో పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి వార్త అంటూ ఏది లేదు. అది అంటే ఇప్పుడు ఇది పబ్లిక్ న్యూసెస్ కిందకు వస్తుందా సార్ ఈ కేసు? సార్ ఇప్పుడు వాళ్ళు ఏం చట్టాల్లో ఏ రకంగా వాళ్ళు కేసు ఫ్రేమ్ చేసినారు, అంటే వాళ్ళు ఏ రకమైన ఆరోపణలు చేసినారు, తర్వాత ఏ రకంగా కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకునే దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు సార్ యాజ్ ఇట్ ఈస్ గా. అయితే కాకపోతే ఈ దశలో అంటే విచారణ దశలో కూడా ఇదే అవుతుంది, ఈ రకమైన నేరమే అవుతుందని చెప్పడము అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక సీనియర్ అడ్వకేట్ గా వి షుడ్ అలౌ ది ఇన్వెస్టిగేషన్ టు కన్క్లూడ్ దేర్ జాబ్. ఓకే, అంటే సెక్షన్స్ 105 కానీ 118 సబ్ క్లాస్ 1 కానీ 3 సబ్ క్లాస్ 5 బిఎన్ఎస్ సెక్షన్లు, సో ఎటువంటి సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఆ సెక్షన్లకు సరిపడేటువంటి ఆరోపణలు ఆ రిమాండ్ కేసు డైరీలో ఉన్నాయా లేదా అనేది చూడకుండా ఆ సెక్షన్లు ఈయన ప్రవర్తనకి అటాచ్ అవుతాయా, అట్రాక్ట్ అవుతాయా అని మనం చెప్పడం కష్టం సార్. ఆయన రిమాండ్ కేసు డైరీ కనుక చూసిన తర్వాత ఆ రిమాండ్ కేసు డైరీలో కూడా ఆయన మీద పోలీసులు చేసిన ఆరోపణలకి ఈ సెక్షన్లు సరి సమానం అవునా కాదా అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన అరెస్ట్ రిమాండ్ చేసేది ఒక అరగంట కూడా కాలేదు. ఈ దశలో కూడా ఆయన రిమాండ్ ఇది తప్పు ఒప్పు అని చెప్పడం అనేది దుస్సాహసం. అంటే ఆయన బెయిల్ ని కూడా కోర్టు రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఆయన చెంచల్ కూడా జైలుకు తరలించే అవకాశం ఉంది పోలీసులు. ఇప్పుడు సార్ పెద్దగా ఏం పెద్ద ఫరక్ పడుతుంది సార్? మీరు పత్రికల వాళ్ళు కూడా ఇంత సెన్సేషనలైజ్ చేస్తున్నారు. లైక్ ఎనీ అదర్ సిటిజన్స్ అల్లు అర్జున్ కూడా ఒక నేరారోపణ ఎదుర్కొన్నప్పుడు సహజమైనటువంటి రూల్ ఆఫ్ లా ప్రకారంగా న్యాయమూర్తి ముందర ప్రజెంట్ చేస్తున్నారు. న్యాయమూర్తి తన న్యాయ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఆయన రిమాండ్ కు పంపించినాడు. దాన్ని అక్కడికి వదిలేడితే బెస్ట్. ఏదో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే ఇంత పెద్ద సీరియస్ గా అవుతున్నారు. మరి మన లగచర్లలో కూడా అంత రైతులను అంత నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి నడి రాత్రులు ఆయన మీద పడి ఎన్ని రకాలుగా ఆయనని బోధపెట్టినారు ఆ రైతులను. మరి ఆ లంబాడ వాళ్ళకి ఆ ట్రైబల్స్ కి రక్షణ లేదా? వాళ్ళు ఎటన్నా పోనీయా? వాళ్ళ పరిస్థితికి ఏ రకమైన ఇది ఉండదా? ఏదో పెద్ద అల్లు అర్జున్ విషయంలో గింతకనే ఎందుకండి? ఇప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందంటారా లేదంటారా? మొన్న రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంటది? ఇప్పుడు మనం సడన్ గా రేవంత్ రెడ్డిని ప్రతి దాంట్లో అంటే సీఎం పేరు మర్చిపోయారు కదా, మొన్న అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయారు కదా, ఆ కక్ష ఏమైనా ఇట్లా ఈ రకంగా తీర్చుకునే అవకాశం ఉందా అనేది చర్చ. ఆయన ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించినా న్యాయమూర్తి తన న్యాయ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి కదా రిమాండ్ కు పంపించింది. కాబట్టి ఈ దశలో ప్రాథమికంగా ఇప్పుడే రేవంత్ రెడ్డి పగ తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి కింద సబార్డినేట్ ఆ జ్యుడిషియల్ ఆఫీసర్, ఆయన తన విచక్షణ అధికారాన్ని ఇండిపెండెంట్ గా వాడతాడు. కాబట్టి మనం దాన్ని అప్పుడే అట్లా కన్క్లూడ్ చేయడానికి వీల్లేదు. అట్లా అవసరం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డిని ప్రతి దాంట్లో ఆయనే బాధ్యుడు అని చెప్పడం కూడా చాలా అన్యాయం అండి. ఇప్పుడు సార్, ఇప్పుడు జైల్లో అల్లు అర్జున్ కి ఎటువంటి బ్యారక్ ఇస్తారు? విఐపి బ్యారక్ ఇస్తారా లేకపోతే సాధారణంగా? ఎందుకు విఐపి బ్యారక్ ఇస్తారు సార్? ఎందుకు ఇస్తారు? ఆయనకున్న గ్లామర్ అది ఇది పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక ఇప్పుడు ఏంది ఓన్లీ జ్యుడిషియల్ రిమాండ్ అట్ ది స్టేజ్ ఆఫ్ సమ్ ఎలిగేషన్స్. కాబట్టి రేపో ఎల్లుండో ఆయన మళ్ళా బెయిల్ అప్లికేషన్ వేసుకుంటాడు. వాళ్ళు పోలీసు వాళ్ళు కనుక కస్టడీ అడగకపోతే అతనికి బెయిల్ వచ్చేస్తుంది కూడా.
తర్వాత ఇంకోటి ఏంటంటే నా దృష్టిలో Sir. నేను అర్థం చేసుకున్న మేరకు న్యాయ సూత్రాలను ఉమ్, అల్లు అర్జున్ కి రిమాండ్ విధించాల్సిన అవసరం మరి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయనకు ఫ్లైట్ రిస్క్ లేదు, ఆయన ఏం విదేశాలకు పారిపోయే వ్యక్తి కాదు. తర్వాత అక్కడ ఏం జరిగింది అనే ఇన్సిడెంట్ కు ఆయన సహకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఆయనకు నోటీస్ ఇస్తే పొయ్యగలిగే వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ పరిస్థితులలో మరి న్యాయమూర్తి ఏం ఆలోచించినారు, ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారు, తర్వాత పోలీసు వాళ్ళు ఆయన మీద ఎంత గంభీరమైన ఆరోపణలు చేశారన్నది కొద్దిగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంటది. అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏం చెప్తుందంటే, మేము 2 days బ్యాకే పోలీస్ ప్రొటెక్షన్ అడిగినాము, వాళ్ళు స్పందించలేదని చెప్పేసి సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇదంతా విచారణలో తేలాల్సింది. వాళ్ళు అడిగినారా, అడగలేదా, ఎవడిని బాధ్యులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవడు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేది మనం కొద్దిగా ఇప్పుడే ఈ దేశంలోనే చెప్పలేము సార్. ఓకే, అన్నదా ఇది విచారణలో ఉంది. విచారణలో అన్ని విషయాలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఏది ఏమైనా ఇంత ఓవర్ ఇంపార్టెన్స్ టు ఫిలిం యాక్టర్స్ అనేది సమ్హౌ ఇట్ ఈస్ నాట్ డైజెస్టబుల్ అండి, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అందరి ప్రాణాలు ఒక్కంతే, అందరికి గదే రకమైన ఆకలి అవుతుంది, అందరికి గదే ప్రాథమిక హక్కులు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ప్రతి వ్యక్తి సమానమైన వ్యక్తి, కాబట్టి దానికంత హైప్ అనవసరం. ఇంకో పక్క ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు, పుష్కరాల్లో తొక్కిసలాట్లో కొంతమంది చనిపోయినారు, వాళ్ళకు లేని న్యాయము ఇప్పుడు అల్లు అర్జున్కి వచ్చిందా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడు గతంలో పొరపాటు జరిగితే ఇప్పుడు సరిదిద్దుకోవద్దు అని ఏమన్నా ఉందా? ఓకే, ఇప్పుడు కొన్ని సందర్భాలలో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకు ఉన్నటువంటి ప్రభావం దృష్ట్యానో ఇతరత్ర దృష్ట్యాలో కొన్ని తప్పిదాలు చేసినారు, అయినా సరే నేరం నుంచి తప్పించుకొని పోయినారు. ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ, సినిమా యాక్టర్ బాలకృష్ణ ఒక్కరోజు కూడా జైలుకు పోలేదు. ఇవన్నీ జరిగినాయి గతంలో కూడా. అయితే అట్లానే అవే తప్పులు దొర్లుతూ పోవాలా ఏంది? ఓకే, అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆదేశాలు లేకుండా ఇక్కడ బండిని అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఓకే, ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ గాని, అదే పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని డైరెక్ట్ గా ఇట్లాంటి విషయాల్లో తలదూరుస్తారు, అంత అవివేకంగా ప్రవర్తిస్తారని నేను అనుకోను. ఓకే.